రామగుండం కార్పొరేషన్ పరిధిలోని దుర్గానగర్ లేఅవుట్ కాలనీలో శుక్రవారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సీసీ కెమెరాలు ఆడియో సౌండ్ సిస్టమ్ను ప్రారంభించారు. దుర్గానగర్ లేఅవుట్ రెసిడెన్షియల్ ప్లాట్ అండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తుమ్మల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసుకున్న విరాళాలతో సుమారుగా 23 సీసీ కెమెరాలు, కాలనీ మొత్తం పనిచేసే విధంగా సౌండ్ సిస్టమ్, అలాగే సభా వేదిక ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలో నూతనంగా నిర్మించు కాలనీలు, గృహ సముదాయాలకు ఆదర్శంగా దుర్గానగర్ కాలనీ నిలిచిందని కాలనీ కమిటీ సభ్యులను అభినందించారు. నూతన సాంకేతిక అవసరాలు భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని డిజిటల్ పోలీసింగ్ విధానానికి రక్షణ కవచంగా దుర్గానగర్ కాలనీ అభివృద్ధి చెందడం సంతోషదాయకమని, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవ్వకుండా స్పీడ్ బ్రేకర్లు, అలాగే సమాజ సంక్షేమ భక్తి పారవశ్యానికి సూచికగా కాలనీలో ఆడియో సిస్టమ్, సభా వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, నగరానికి ఆదర్శంగా నిలిచే విధంగా దుర్గానగర్ కాలనీ అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దుర్గానగర్ కాలనీ ఆదర్శంగా తీసుకొని నగరంలో నూతనంగా అభివృద్ధి చెందుతున్నటువంటి కాలనీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పోలీసులకు సహకరించాలని సూచించారు. నగర అభివృద్ధిలో ప్రతి వీధి సుందరీకరణకు తన వంతు కృషి చేస్తానని సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. చక్కగా ఏ కార్యక్రమం చేసినా ఇతరులకు ఆదర్శంగా ఉండే విధంగా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు. గతంలో 2 గణేశులు ఉండేవి, ఒకటే చేసి ఐక్యమత్యాన్ని జారుతున్నందుకు ముందుగా శుభాకాంక్షలు. అదే మాదిరిగా ఏ కార్యక్రమం చేసినా కలిసి రావాలని కోరుతాం. ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ఒకరు రెడ్డిలేదు, ఒకరు దొరలు కానీ. దయచేసి ఆ మాట ఇంకోసారి మాట్లాడద్దని చెప్పి నేను హెచ్చరిస్తాను. ఎందుకంటే రెడ్డిలు, వెల్మాలు, బీసీలు, లంబడోళ్ళు, దళితులను మాట్లాడితే మనల్ని మనం కించపరుస్తున్నారు. మనందరం కుటుంబ సభ్యులం. మీకుండొచ్చు ఫీలింగ్స్, నాకు లేవు. అందరూ నా కుటుంబం, నా కుటుంబ సభ్యులు. దయచేసి విభజన చేసి జోక్ కూడా మాట్లాడే ధైర్యం చేయొద్దని చెప్పి ఎవరు మాట్లాడినా వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే అది ఎవరికి మంచిది కాదు. ఇవాళ దుర్గానగర్లో అందరం కలిసి ఉన్నాం. నేను వచ్చినప్పుడు ఇక్కడ 2-3 ఇళ్ళు, అక్కడ 2-3 ఇళ్ళు, ఆ లైన్ ఇక్కడ సంపత్ ఇంటి దాకానే ఉండేది. నా ముందే బుచ్చిరెడ్డి గారు కట్టారు, నా ముందే పంతుల గారు కట్టారు, నా ముందే అనేక ఇళ్ళు ఉన్నాయి. అప్పటి నుంచి కలిసి ఉన్నాం, ఇప్పటిదాకా కలిసి ఉంటున్నాం. దానిలో దళితుడు ఉన్నాడు, బీసీ ఉన్నాడు, రెడ్డి ఉన్నాడు, వెల్మ ఉన్నాడు, అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు. ఒక కమ్యూనిటీ అంటే కుటుంబం. ఆ కుటుంబం మాదిరి ఎంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అదే మాదిరిగా పోవాలని చెప్పి నా యొక్క సూచన. ఆ మైక్లో చెత్త మన ఇళ్ళ ముందు మనము ప్రతి ఇంటి ముంగట ఒక రివాల్వింగ్ బాక్స్లు ఏర్పాటు చేయాలి. ఆ చెత్త దాంట్లో పెట్టాలి. వాళ్ళు తడి చెత్త, పొడి చెత్త రెండింటికి పెట్టి అవి తీసుకుపోయేటట్టు కూడా చేస్తాం. మన కాలనీ మనం పరిశుభ్రం చేసుకుంటే ఇతరులకు ఆదర్శంగా అవుతారనే అంశాన్ని మీ అందరూ తెలియజేస్తూ ఇతరులు రావాలి. మార్కండే కాలంలో కొత్త బ్రహ్మాండమైన రోడ్లు వస్తాం. ప్రభుత్వం ఈరోజు మనం పట్టుదలతోటి ఇక్కడ ఏ సమస్య ఉంటుందో ప్రతి డివిజన్లో ఇంత పెద్ద ఎత్తున రోడ్లు వేస్తాం. ప్రభుత్వం రోడ్లు వేసింది కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారంటే తప్పు. ఆ ప్రభుత్వం పెట్టే డబ్బంతా కూడా మనదే. ఇది మన ఆస్తితో వేస్తున్నారు. ఇవాళ విరాళాలు ఇచ్చేస్తున్నట్టు మనం కడుతున్న ట్యాక్స్ల ద్వారా వచ్చే డబ్బుతోటే నాకు సంకల్పం ఉంది కాబట్టి ఈ ఊరిని మంచి చేయాలొక ఆలోచనతోటి రోడ్లు, డ్రైన్లు, నీళ్ళ వ్యవస్థ మంచిగా ఉండాలని చేస్తున్నాం. దాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా మన అందరిది అనే అంశాన్ని మనందరం గుర్తు చేసుకున్నప్పుడు ప్రతి కాలనీ కూడా ఇదే మాదిరిగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ నగరాన్ని అద్భుతంగా వేరే నగరాలకు ధీటుగా ముందుకు పోయే దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ అందరికీ శుభాకాంక్షలు. ఒక్కరికని కాదు, ప్రతి ఒక్కరికి. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పిఎస్ అమరేందర్, అధ్యక్షులు తుమ్మల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జక్కుల నారాయణ, కోశాధికారి ఆంజనేయులు, ముఖ్య సలహాదారులు పొలసాని శ్రీనివాస్, మంతని సంపత్, బాలసాని స్వామిగౌడ్, బంక రామస్వామి, తుమ్మల అశోక్రావు, కొల్లూరి శ్రీనివాస్,
రెడ్డి రవీందర్ రెడ్డి, చిలకలపల్లి తిరుపతి, ఎతిరాజ్ సురేష్ పటేల్, తోమల సంతోష్రావు తదితరులు పాల్గొన్నారు.